Very good morning, my dear students. This is your Subbarao sir, 18 years of teaching experience, civil services. సో ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం తక్కువ ఎఫర్ట్‌లో, ఎక్కువ పొజిషన్‌లో అంటే తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్ అవ్వటం ఎలా అనేది ఇక్కడ మెయిన్ అంశం. అంటే దీని అర్థం ఏంటంటే, మనం గ్రూప్స్ మీద పెట్టే సమయాన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీద పెట్టండి. సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా! ఒకటే ఎగ్జామ్ ఇది. దీని మీద పెట్టండి ఆ టైం. గ్రూప్స్ మీద పెట్టే ఎఫర్ట్ సివిల్స్ మీద కనిపెడితే సివిల్స్ కానీ మీరు కానీ చదవగలిగినట్లే. అటు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా ఎవరైనా సరే. మీకు సివిల్ సర్వీసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదా గ్రూప్స్ అయినా వస్తాయి. అంటే సివిల్స్ స్టాండర్డ్‌లో చదివితే గ్రూప్స్ కూడా చాలా ఈజీ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ సివిల్స్ వాళ్ళే. ఎక్కువ మంది సివిల్స్ వాళ్ళు. నా దగ్గర 35 మంది పైగా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఆహ్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళే. టెస్ట్ సిరీస్ రాసి టెస్టులు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసి ఇలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏపీలో కూడా అంతే. ఏపీలో కూడా టాప్ ర్యాంకర్స్ అంతా ఇంతకుముందు సెకండ్ ర్యాంక్ వచ్చిన మధుసూదన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాడు. తర్వాత వచ్చిన మహేందర్, నితిన్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, సుభాష్ వీళ్ళంతా కూడా సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే. తర్వాత వాళ్ళు ఆర్డీఓలుగా, డీఎస్పీలుగా సెలెక్ట్ అయ్యారు. అంటే గ్రూప్స్ మీద పెట్టే టయాన్ని మీరు సివిల్స్ మీద పెట్టాలి. అంటే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వండి. బట్ సివిల్స్ వస్తుంది, గ్రూప్స్ వస్తాయి. గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది. ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఈ సివిల్ సపోర్ట్ పెట్టినోళ్ళు గ్రూప్ 1లో టాప్ ర్యాంక్స్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కో అని చెప్పి సంవత్సరాలు ఇక్కడ చదివి ప్రాపర్‌గా అవి జరక్క ఇబ్బంది పడేవాళ్ళ కన్నా కూడా ఈ సివిల్స్ మీద దృష్టి పెట్టడం బెస్ట్ అన్నమాట. అంటే ఇక ఏజ్ లేనటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఇంతకుముందు రాసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే గ్రూప్స్ మీద కూర్చోండి. ఏజ్ ఉండి మీకు మీడియం ఏదైనా పర్లేదు. సివిల్స్ మీద ఎఫర్ట్ పెట్టండి. సివిల్ స్టాండర్డ్‌లో చదవండి. క్వెషన్స్ కూడా సివిల్ స్టాండర్డ్‌లోనే ఉంటున్నాయి గ్రూప్స్‌లో. గ్రూప్ 4, గ్రూప్ 5లో కూడా సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో, కాబట్టి ఈ సివిల్స్ కోచింగ్ మీకు ఆఫ్‌లైన్ దొరుకుతుంది, ఆన్‌లైన్ దొరుకుతుంది, మెంటర్‌షిప్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది. చూడండి, ఇక్కడ సంవత్సరాల తరబడి అశోక్ నగర్‌లో ఉంటారు ఎక్కువ మంది. మొన్న ఈ మధ్య ఒక విద్యార్థి మాకు 2016లో ఒక విద్యార్థి కనిపించాడు. ఆయన ఇంకా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడంట. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నాడు ఆయన. అంటే ఇంజినీరింగ్ చదివాడాయన. చూడండి, ఇట్లా 10 ఇయర్స్ ఆయనతో పాటు వచ్చినోళ్ళు చాలామంది గ్రూప్ 1 అధికారులయ్యారు, ఐఏఎస్ అధికారులయ్యారు. అది కూడా చెప్తున్నాడు ఆయన. ఇలా ఎంతో మంది ఉంటున్నారు. అందుకే నాకు ఇంక ఐడియా వచ్చింది. గ్రూప్స్ మీద పెట్టే సమయాన్ని, ఆ ఎఫర్ట్ ఏదో సివిల్స్ మీద పెట్టండి. సివిల్స్ ఏ మీడియంలోనైనా రాసుకోవచ్చు. అది మీరు తెలుగా, ఇంగ్లీష్ అనేది మీ ఇష్టం. పెట్టండి. హాయిగా మీరు అటు ఎందుకంటే సివిల్స్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ఇప్పుడు 2026కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చేసింది ఆల్రెడీ క్లియర్‌గా. ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది క్లియర్‌గా వచ్చేసింది ఆల్రెడీ. చూడండి ఎంత ప్లాన్‌గా ఉంటుంది. ఎలాంటి ఆహ్, మాస్ కాపింగ్స్ కానీ, పేపర్ లీకేజెస్ కానీ, లేకపోతే రికమెండేషన్స్ కానీ, లేకపోతే కరప్షన్ గాని ఏముండదు సివిల్ సర్వీసెస్. ఇట్స్ వెరీ ట్రాన్స్‌పరెంట్. వెరీ క్లియర్. సో, అందుకని ఆ గ్రూప్స్ మీద పెట్టి ఇక్కడ ఉండే సమయంలో మీరు అశోక్ నగర్‌లో ఉన్నా, లేదా ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా సరే, ఆ సమయాన్ని సివిల్స్ మీదకి కన్వర్ట్ చేయండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్స్ ఊరికే వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ ఏంటంటే సివిల్ సర్వీసెస్‌లో ఉంటాయి. తర్వాత సివిల్స్‌కి అయితే మీకు రెగ్యులారిటీ ఉంటుంది. తర్వాత ఆ అనాలిసిస్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సివిల్స్ వాళ్ళ అనాలిసిస్. వాళ్ళు ఒక క్వెషన్ అనలిటికల్‌గా రాయడానికి బాగా మొగ్గు చూపుతారు. అదే యూపీఎస్‌సి, ఏబీపీఎస్‌సి, టీజీపీఎస్‌సి గ్రూప్ 1 స్టాండర్డ్‌లో కోరుకుంటున్నారు. సో, అందుకని గ్రూప్స్ రాయొద్దంటలేదు. గ్రూప్స్ సమయాన్ని, గ్రూప్స్‌కి పెట్టే అమౌంట్‌ని సివిల్స్ మీద పెట్టి, సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాయండి. ఇది మీకు ఆన్‌లైన్ ఇస్తాం, ఆఫ్‌లైన్ ఇస్తాం, మెంటర్‌షిప్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం. కావాలంటే చూడండి ఫలితాలు ఎంత బావుంటాయి. ఎంతో మంది చెప్పే కదా! మొన్న ఉదయ కృష్ణారెడ్డి అనే ఆయన గ్రూప్ 2కి వచ్చిన ఆయన సివిల్స్ సాధించారు. అంతకుముందు ఒక టీచర్, ఒకాయన గవర్నమెంట్ టీచర్ గ్రూప్ 2 కని వచ్చి ఆయన ఐఆర్ఎస్ సాధించాడు. అంతకుముందు ఒకాయన జూనియర్ లెక్చరర్స్ అని చెప్పి వచ్చి ఆయన గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ సాధించారు. చూడండి, ఈ ఎఫర్ట్ ఏదో ఆటి మీద గాని పెట్టామంటే మనం ఖచ్చితంగా సాధించి విజయాన్ని సాధిస్తాం. ఓకే. సో, ఇంకా ఏదైనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నంబర్స్‌కి కాల్ చేయండి. కాల్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నాతో స్వయంగా మాట్లాడండి.
అటెంప్ట్స్ లేకపోతే మాత్రమే గ్రూప్ 1 మీద దృష్టి పెట్టండి. ఆల్రెడీ ఇంతకుముందు రాసిన వాళ్ళైతే గ్రూప్ 1 మీదే దృష్టి పెట్టండి. లేకపోతే సివిల్స్‌కి, గ్రూప్ 1కి కంబైన్డ్‌గా ఎట్లానో నేను చెప్తాను. సివిల్స్‌కి, గ్రూప్ 1కి. ఏదైనా మా దగ్గర సివిల్స్ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సివిల్స్‌కి సరిపడా మూటికి ఎలా మీరు సన్నద్ధం అవ్వాలనేది మేము ఇక్కడ మీకు చెప్తాం. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.